మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. అందున మనకి నాగుల పంచమి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మన సనాతన ధర్మంలో మనకొక విశిష్టమైన పద్ధతి ఉంది. ఏంటి అంటే, సనాతన ధర్మంలో మనము పక్షులని, నేలని, నీటిని, గాలిని, చెట్లని అన్నిటినీ పూజిస్తాం. అదేవిధంగా జంతువులని కూడా పూజిస్తాం. అందులో భాగంగా నాగుల పంచమి రోజు మనము పుట్ట దగ్గరికి వెళ్ళడము, పాలు పోయడము, నాగమ్మని పూజించడము, నాగరాజుని పూజించడం జరుగుతుంది. అయితే ఎందుకు మరి నాగుల పంచమిని మనం జరుపుకుంటాం? మనం నాగుల పంచమి జరుపుకోవడానికి ఒక విశిష్టమైన కారణం ఉంది. ఏంటి అంటే, మహాశివుడికి వాసుకి కంఠాభరణంగా మారిన రోజు ఇదేనంట. అలాగే శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషువు తల్పంగా మారిన రోజు ఇదేనంట. అందుకని ఈ శుభదినాన మనము వాళ్ళ దేవదేవులకి ఆభరణంగా, వాళ్ళ శేషతల్పంగా మిగిలిన పాముని మనము పూజించడంలో తప్పు లేదు. అలాగే మనం పోయిన మంగళవారం చూసుకుంటే ఆ రోజు మనకి పంతులు గారు ముఖ్యంగా చెప్పారు, మనం ఏదైనా పనిని సంకల్పించి ప్రారంభించాలంటే మనకు ఒక కంకణం కావాలి, మనకు ఒక రక్ష కావాలి. ఆ రక్ష ఎవరు? అనంతుడు అని చెప్పారు. సో ఈ అనంతుని రక్షతోనే మనము ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పూజ జరుపుకోగలుగుతాం. అందుకనే మనం పాముని అంతగా విశిష్టంగా పూజిస్తాం. ఇక్కడికి చూడొచ్చు, భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంతాన నాగమ్మ తల్లి మనం చాలా తక్కువగా చూస్తాము. నాగమ్మ తల్లిని చూస్తాము, కానీ ఇక్కడ వెలిసింది సంతాన నాగమ్మ తల్లి. ఇక్కడ ఎవరైతే పిల్లలు కానీ దంపతులు ఉంటారో వాళ్ళు వచ్చి అమ్మ దర్శనం చేసుకొని ముడుపులు కట్టి మొక్కితే సంతాన ప్రాప్తి జరుగుతుంది. దానికి నిదర్శనం ఇప్పుడే నేను ఒక 2 పిల్లల్ని చూశాను. వాళ్ళ ముడుపు కట్టి మొక్కిన తర్వాత వాళ్ళు పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి మాత దగ్గర ప్రణమిల్లేలా చేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. నిజంగా ఎంతటి మహిమ గల మాతను చూడండి. మనము నమ్ముతాము, నమ్మకాలు మనకు అందరికీ ఉంటాయి. కానీ ఎంతవరకు నమ్ముతాము? మనకు జరిగితేనే నమ్ముతాము. కానీ ఇతరులకు జరిగినా మనకు జరిగినట్టే. ఆ నమ్మకం మనం తెచ్చుకున్న రోజున మనం అనుకున్న కోరికలు సక్రమంగా నెరవేరుతాయని మన నమ్మకం. నాగుల పంచమి విశిష్టత చెప్పండి. నాగుల పంచమి అంటే, నాగుల పంచమి, గరుడ పంచమి అని కూడా అంటారు. అంటే గరత్మంతుడు వినత కద్రువ అనే ద్వితీయ అదితి రూపంలో ఉన్న కశ్యప ప్రజాపతికి వినత కద్రువులకు జన్మించిన సంతానమే ఒకరు పక్షి జాతి అయితే ఇంకొకరు సర్ప జాతి. వినత కద్రువాల సంతానంలో కద్రువ సర్పజాతి చెందిన చెల్లెలు ఆమె అక్క, వినతనేమో చెల్లెలు. వాళ్ళు సాయంకాలం వేళ ఒక ఆవును చూస్తారు. ఆవును చూసి ఆవు తోక తెల్లగా ఉందని, వినత అంటే నల్లగా ఉందని ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసిన దానికి ప్రతిఫలంగా మరుసటి రోజు ఒకవేళ నాది నిజమైతే నువ్వు నాకు దాస్యం చేయాలి, నీది నిజమైతే నువ్వు నాకు దాస్యం చేయాలని ఒకరికొకరు పోటీ పెట్టుకుంటారు. సరే, ఆమె పర్యావరణంలో ఆవులు ఎట్లుంటాయి అట్లుంటాయి నాకు గాఢ నమ్మకంతో సంధ్య వేళలో అదే ఉంటుందని ఆమె నమ్ముకుంటుంది. కానీ కద్రువు ఏం చేస్తుంది? ఆ పామును, తన సంతానమైన పామును, వాసుకి అనే పామును పిలిపించి నువ్వు ఆ తోకకు చుట్టుకొని నువ్వు తెల్లారేసరికి అని చెప్తే తల్లి చెప్పిన మాట వింటాడు. తల్లి చెప్పిన మాట విన్నదానికి ఆ పాము తెల్లారేసరికి అక్కడ పట్టు చుట్టుకుంటుంది. తను ఓడిపోయిందని వినత తెలుసుకొని, సరే నీకు దాస్యం చేస్తాంటే నీ పక్షి జాతికి సంబంధించిన పక్షులన్నీ నా సర్పాలకు సేవ చేయాలి. అట్లా సేవ చేస్తూ గరత్మంతుడు జన్మించి, గరత్మంతుడు కూడా సేవ చేస్తుంటే కద్రువ తల్లి పినతల్లికి పోయి అడుగుతాడు, తల్లిని ఎన్ని రోజులు మీకు ఇట్లా సేవ చేయాలి, దాస్యం ఎన్ని రోజులు చేయాలి అంటే, స్వర్గలోకంలో ఉన్న అమృతం తీసుకొచ్చి మాకు ఇవ్వు, అప్పుడు మీకు దాస్యం విముక్తి చేస్తే గరత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్తాడు. ఇంద్రలోకం నుండి అమృత బాండం తీసుకొని వస్తుంటే ఇంద్రుడు తెలుసుకొని వజ్రాయుధం విసిరితే ఆయన ఒక ఈక మాత్రమే రెక్కలో ఒక ఈక మాత్రమే. అప్పుడు ఇంద్రుడే ప్రార్థిస్తాడు, గరత్మంతుడా నువ్వు ఇట్లా కనుక చేస్తే
ఈ అమృతం అందరికీ లభించదు కదా అంటే మరి ఏం చేయాలంటే నువ్వు అక్కడ పెట్టేసి వాళ్ళు వచ్చి తాగుతా అన్న లోపల స్నానాలు చేసి రమ్మని చెప్పేసి అప్పుడు వాళ్ళు స్నానాలు చేసే లోపల నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పాను. అయితే తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన అదే విధంగా అన్ని సర్పాలన్నీ వస్తాయి అమృతం దొరికిందని ఒక కండిషన్ స్నానాలు చేసినప్పుడు అని చెప్పండి. స్నానాలు ఇంద్రదేవుడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దాస్య విముక్తి లభించిందని అమృత బాండం చూడగానే తల్లి అంటది. ఆ అమృత బాండాన్ని ఇంద్రుడు ఎప్పుడైతే తీసుకొని పోతాడో ఆ పాములు సర్పాలని వడివడిగా వచ్చి అమృతం దాడడానికి వస్తే అక్కడ అమృతం ఉండదు. కోపంతో కనీసం ఆ అమృతం చుక్కలు ఆ గడ్డి మీద పడ్డాయేమని ఆ గడ్డిని నాకుతాయి. అందుకనే పాముకు 2 నాలుకలు కట్ అయ్యి ఆ విధంగా దాస్య విముక్తి లభించిన రోజు గరుడ పంచమి. పరస్పరంగా విముక్తి లభించిన పంచమి రోజు నాడు. అట్లాగే ఈ నాగుల పంచమి రోజు స్త్రీలందరూ కోరుకునేది ఏంటంటే సంతానాన్ని ఆ సంతానం క్షేమంగా ఉండాలి, తన వంశం తన ఇంటి పరివారం క్షేమంగా ఉండడానికి కోసం సర్పంను పూజిస్తారు, నాగదేవతను పూజిస్తారు ప్రతిరోజు. అంటే పౌరాణిక గాథలు జానపద గాథలు అనేక రకాలు ఉన్నాయి. కాకపోతే ఈ నాగుల పంచమి రోజు నాడు ఈ అమ్మవారిని నాగదేవతను నాగరాజుని కనుక పోలిస్తే సంవత్సరం అంతా మనకు ఎలాంటి విషకీటకాదుల చేత ఇలాంటి అపాయం జరగదన్న గాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం భక్తులది. ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి, ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఆనాడు చిన్ననాడు మా తల్లి మమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆమెకు మేము అందిస్తూ ఉంటే ఆ పుట్టకు పాల్పోయడం కానీ ఆ పేలాలు వేయడం కానీ ఇవన్నీ అడిగి తెలుసుకునేవాళ్ళు. చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అంటే మనకి ఇప్పుడు పుట్టకి వస్తాము, పాలు పోసిన తర్వాత ఆ పుట్ట మన్ను పాలలో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళి మనం కళ్ళు కడిగిపించుకుంటాం. మరి ఆ కళ్ళు కడిగిపించుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? దీనికి ఒక జానపద గాథ ఉందమ్మా. ఒక ఊరిలో 7 అన్నదమ్ములు, తల్లిదండ్రులు లేని అన్నదమ్ములు, ఒక చెల్లెలు, ముద్దుల గారాల చెల్లెలు ఉంటుంది. వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు వ్యవసాయదారులు, రైతులు. వాళ్ళు పెరిగి పెద్దగా అవుతుంటారు. వాళ్ళు 7 నాగర్లు కట్టుకొని 7 అన్నదమ్ములు పొలాల వెళ్ళి ఎత్తుంటారు. అదే ఇంటికి దగ్గరలో ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టతోని ఈ చెల్లెలకి స్నేహం ఉంటుంది. ఆ స్నేహంతో ఆ పుట్టకున్న స్నేహము, చెల్లెలతో ఉన్న స్నేహంతో వాళ్ళ స్నేహం అట్లా డెవలప్ అవుతాయి. పుట్టతో చెల్లెలకి స్నేహం పాముతో స్నేహం ఉంటుంది. వాళ్ళ అన్నలు వెళ్ళిపోగానే ఆమె కాసేపు ఆ పాముతో ఆడుకునేది, సర్పంతో ఆడుకునేది. తర్వాత వంట చేసుకొని మధ్యాహ్నం కూడా అలా అన్నలకు తీసుకెళ్లి భోజనాలు పెట్టేసి తిరిగి వచ్చేసేది. చెల్లెల కోసం వాళ్ళు తీసుకురావాల్సింది తీసుకొచ్చి అలా చెల్లెని ప్రేమగా చూసుకుంటారు. ఒకనొక సందర్భం దాని పిల్లలు పాములు, సర్పం యొక్క పాము పిల్లలు 7 పిల్లలు ఆ పొలంలో అటు ఇటు పొరుకుతుంటాయి. వీళ్ళు దున్నుతుంటే నాగేడు చాలుకు ఆ పాములు 2 ముక్కలు అయిపోయి చనిపోయిన దానికి ఆ పాము తీవ్రంగా కోపంకి వచ్చి 7 నా బిడ్డల్ని చంపిన దానికి వాళ్ళని 7 టక 7 కాటేసేసి వెళ్ళిపోతుంది. వాళ్ళు అట్లనే ఒడ్డు మీదనే కూర్చొని నురగలు కప్పుకుంటూ చనిపోతారు. ఈమె చెల్లెలు వచ్చి చూసేసరికి అక్కడ ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి నా అన్నలు చనిపోయారు, కారణం ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ పాముతో వాదనది. నీకు నాకు మైత్రిగా పెరగాలంటే ఉండాలంటే నా అన్నల్ని బతికించని బాగా పెట్టు, మరి నా పిల్లల సంగతి ఏదైనా నేను దేవుని వేడుకుంటే నీ పిల్లలు బతికిస్తాను. సరే అట్లా ఇద్దరు ఒకరినొకరు పరస్పరం చేసిన తర్వాత సరే నేను ఏం చేయాలి మరి ఇప్పుడు నా అన్నల్ని బతికించాలంటే ఆ పామే చెప్తాడు, నేను ఏదైతే విషం పట్టుకొని వాళ్ళ రక్తం తీసుకొని విషం వాళ్ళ పెట్టినో నువ్వు కొన్ని పాలు తీసుకురా, నా విషాన్ని ఆ పాలల్లో వేస్తా. అదే పాలతోని ముళ్ళుకు ముళ్ళు అన్నట్టు వజ్రం వస్తారన్నట్టు అదే పాలతోని వెళ్ళేటప్పుడు ఒక పువ్వు తెంపుకొని నీ అన్నలకు కళ్ళు గడుగు, పువ్వుతో కళ్ళు గడుగు, లేవలేకపోతే కొంగుతో కళ్ళు తుడు, కడిగిన కళ్ళను తుడు, అప్పుడు నీ అన్నలు లేస్తారని చెప్పారు. ఆమె అదే విధంగా ఆ పొలంలో వెళ్ళి పడిపోయే అన్నలను లేపుకొని వస్తారు. పువ్వుతో కడిగి కొంగుతో చూసి అన్నలు లేవండి అనగానే వల్లేసి ఇస్తారు. వాళ్ళందరూ చెల్లెలు తోలుకొని వచ్చి ఆనాటి నుంచి తప్పకుండా ఈ శ్రావణ మాసంలో పంచమి రోజు నాడు ఖచ్చితంగా నీకు పూజ చేస్తాము అని ఆ ఊరోళ్ళందరూ తెలిపి ప్రతిరోజు ఆమె పూజలు చేయడము అట్లా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. పుట్ట మీద పేలాలు వేసుకుంటూ పోతే కొన్ని పుట్ట మీద వేసి ఆ పుట్ట మీద పేలాలు తీసుకొని ఇంటికి వదులుకుంటూ పోవాలి. వదులుకుంటా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ సర్పం అనేది మన జోలికి రాదని ఒక ప్రగాఢ నమ్మకం. తర్వాత ఈ పుట్ట చుట్టూ తిరిగేటప్పుడు కనీసం ఒక 3 ప్రదక్షిణలన్నా చేయాలి. ఏమనుకుంటూ చేయాలి? తల దొక్కితే తనవాడనుకో, నడుము దొక్కితే నావాడనుకో, తోక దొక్కితే తోటివాడనుకో అని ప్రదక్షిణ చేసి మొక్కేసి రావాలి. అప్పుడు మనకు మళ్ళీ వచ్చే సంవత్సరం పంచమి వరకు ఎలాంటి ఇబ్బంది విష కీటకాదులు వచ్చాయి.
తేలు పాము అవి ఏమైనా ఉంటాయి కదా, కాటు వేసి ప్రమాదానికి మరణానికి కారణమైన విషకీటకాదులు మన జోలికి రావు. అది ప్రామిస్ అట్లా ఒప్పుకుంటది పాము. అట్లా సంరక్షిస్తా అన్న దాని కథలోని ఆంతర్యం, నిగూఢమైన ఆంతర్యం చాలా మందికి మహిళలకు తెలియదు. వెళ్తున్నా నేను నిజంగా ఇప్పుడు మిమ్మల్ని అడగకపోయి ఉంటే నేను అది మిస్ అయ్యేదాన్నేమో. నాకు కూడా నిజంగా తెలీదు. మనం కళ్ళు కడుగుతాము అంటే సింబాలిక్ గా నేను ఏమనుకున్నానంటే వీళ్ళకి ఇప్పుడు పాలతో నీళ్ళతో అమ్మవారిని అభిషేకించిన పుట్టలో నాగమ్మని అభిషేకించిన పాలతో మనం కడుగుతున్నాము. సో వీళ్ళకి ఈ కళ్ళు తుడిచే పద్ధతి ఏదైతే ఉందో వీళ్ళకి మళ్ళీ సంవత్సరం వరకు ఎలాంటి కంటి తుడుపు ఉండకూడదు అనేసి భావనతో చేస్తారు అని అనుకున్నాను. కానీ దీని వెనకాల ఈ ఉన్న స్టోరీని మాత్రం ఈ రోజు తెలుసుకొని నిజంగా సంతోషించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, కొన్ని నియమాలు పాటించాలి. అంటే సైన్స్ పరంగా కూడా పాము అనేది పాలు తాగదు. వీళ్ళు అదే పనిగా పోస్తా ఉంటే ఒకవేళ అందులో పాము ఉంటే మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శాస్త్ర పరిసరాలను మనం పరిరక్షించుకోవాలంటే పాముకి అదే పనిగా పోయకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పాముకు పాలు పోయకూడదు. మరి ఈ సంప్రదాయం ఎలా స్టార్ట్ అయ్యి ఉంటది అంటారు? మరి పాముకు పాలు పోయడం అలవోకగా పాలు పోసిరు కాబట్టి అది తాగింది. కాబట్టి పుట్టలో పాలు తాగలే, పుట్టలో నుండి బయటకు వచ్చి పాలు తాగిన సందర్భం ఉంది. కాబట్టి మన వాళ్ళు కాస్త శాస్త్రాన్ని కాస్త కొంచెం జోడించుకొని, ఇంకా కొంచెం అదనంగా కొంచెం జోడించుకొని దాన్ని ఫాలో అయ్యింది. కానీ పుట్టలో పాలు పోయకూడదు. పుట్ట దగ్గర పాలు పెట్టండి, తాగని లేకపోతే ఆ పుట్ట మీద కొన్ని ఇట్లా అలా జీలకరించి మిగతా పాలు తీసుకొని వచ్చి కళ్ళు కడుక్కోవడం. మరి కళ్ళు కడుక్కునే దానికి కళ్ళు కడిగిన దానికి అన్నలు కూడా ఏం చేయాలా, కడిగించుకోవడం. వాళ్ళు కూడా చెల్లెళ్ళు, ఎందుకంటే చెల్లెలు కానీ తోడబుట్టిన అత్త కానీ ఎవరైనా స్త్రీ తన కళ్ళు కడిగిందంటే ఆమె మన శ్రేయస్సు కోరుకుంటుంది, బాగుండాలని కోరుకుంటుంది. కాబట్టి ఆమె కట్న కానుకలు ఇచ్చి ఆమెకు ప్రణామం చేసి దండం చేసి ఎవరైనా పర్లేదు, ఆఖరికి ఎవరు లేకపోయినా తన భార్య కళ్ళు కడిగినా ఆమెకు మనము ఏదో ఒక రూపంలో ఇస్తే భగవంతుడు మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాడు. మళ్ళీ తర్వాత మనకు మంచి పుణ్యము లభిస్తుంది. ఎట్లాంటి విశేషాలతోని నాగుల పండుగను, నాగుల పంచమిని, నాగుల చవితి పండుగలను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలాంటి ఆలయంలో సంచరిస్తున్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకా ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్తే అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థకారిణి శరణ్యం త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. సో ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రం. సో ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను యాక్చువల్ గా నా పెళ్ళై 6 years అవుతుంది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, మేము హైదరాబాద్ లో ఉంటాము. కాకపోతే వచ్చిన ప్రతిసారి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాము. ఓకే. సో ఇక్కడ సంతాన నాగమ్మ తల్లిని చూసాం. సంతాన నాగమ్మ తల్లిని చూస్తే నిజంగా ఒక అమ్మ కూర్చొని ఉంటే, పిల్లల కోసం ఎదురు చూస్తున్న అమ్మ కూర్చొని ఉంటే ఎలా ఉంటదో అలా ఉంది. అవునా? మీకేమనిపించింది అమ్మవారిని చూస్తే? అదే చాలా కలగా చాలా మంచిగా అనిపిస్తుంది వస్తే. అందుకే వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అమ్మ దగ్గరికి? మేము ఇక్కడనే ఉంటాము. చాలా అమ్మవారు వెలిసినప్పటి నుంచి, అమ్మవారు వెలిసినప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి అక్కడ ఫస్ట్ చిన్న గుడి ఉంది చూడు, అప్పుడు స్థాపన చేసినప్పటి నుంచి వస్తున్నాము. మాకు కోరికలు కూడా నెరవేరినాయి. అదే అడుగుతున్నాను నేను, మీకు అనుకున్న కోరికలు నెరవేరాయా? మరి అక్కడ అదే చెప్తున్నారు అందరూ. అక్కడ అనుకొని ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అవి ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్తున్నారు. జరిగినాయి మాకు. మీకు జరిగినాయి? ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి మా కోసం. మా ఇది గోల్డ్ వైన్ అండి, అమ్మవారికి మొక్కుకున్నాము. 21 రోజుకి వస్తుంది అంటారని, అందులో 21 రోజుకు మాకు తెలిసింది. అది ఎవరు చెప్పారు 21 రోజుకి వస్తుందని? ఇట్లా వేరే పంతులు అట్లా ఓకే, బయట వేరే పంతులు చెప్పిండు. ఇక్కడికి వచ్చినాము. వచ్చేసరికి అంటే అంతే అయింది. 21 రోజుకు మీ అది ఎక్కడ ఎవరి చేతిలో ఉన్నది అన్నట్టు దొరికింది. అయితే అమ్మవారికి ఖర్చులు చేయించి ఇచ్చింది. అమ్మవారికి ముక్కుపోగు చేయించారు, బంగారం దొరికింది అని. సో హౌ నైస్ ఎక్స్పీరియన్స్ కదా. అమ్మవారిని మొక్కుకొని 21 రోజులు సేవ చేయగానే తనకి పోయిన బంగారం దొరికిందంట. నిజంగా మీరు అదృష్టవంతులండి. ఓడి బియ్యం పోసినాము, ముక్కుపోగు ఎక్కించినాము, బట్టలు తెచ్చినాము. ఇక్కడే ఉంటారా నిజామాబాద్? లేదండి, మాది వరంగల్. ఇక్కడ మా హస్బెండ్ జాబ్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. ఎస్పెషల్లీ నాగుల పంచమి రోజా లేకపోతే లేదు, మామూలుగా కూడా వస్తాము. అవునండి. అంటే ఈ అంబియన్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి, పీస్ఫుల్ గా ఉంటది ఇక్కడ. అవును,
గుడి అనగానే ఒక ఆ. కన్స్ట్రక్టెడ్ ఏరియా, ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి. ఎవ్రీ ఫ్రైడే కూడా వస్తా ఉంటాం మేము. బాగుంటది ఇక్కడ. ఒక లిమిటెడ్ ఏరియా చూస్తాం మనం. ఆ, కానీ ఇక్కడ చూస్తే చాలా బాగుంది. greenery, ఎవ్రీథింగ్. unlimited area అవునండి, అండ్ ఏకబిల్వం తోట. అవును. ఇప్పుడు కొత్తగా మనకు చివరిది కూడా పెట్టారు కదా అండి, బాగా అనిపిస్తుంది అది కూడా. అవునండి. సో మీకేమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్? అయ్యా అవునండి, మా బాబు అప్పుడు మొక్కుకున్నాము, మాకు తీరింది ఇక్కడ. అవునండి. 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 ఓకే, థ్యాంక్ యూ అండి. పచ్చిక బయళ్ళ మీద చాలా ప్రశాంతంగా, హ్యాపీగా, ఆనందంగా ఉందండి. అయితే ఈ రోజు మటుకు సార్ చెప్పిన దాంట్లో నాకు చాలా ముఖ్యం అనిపించింది ఏంటి అంటే, ఈ రోజు నాగమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నాగమ్మని మొక్కుకోవాల్సిన ఒక మాట ఏంటి అంటే, అమ్మ నాగమ్మ తల్లి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మమ్మల్ని చల్లగా చూడు, పొరపాటున నీ తల తొక్కితే తనవాడనుకో, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తోడబుట్టినోడనుకో, ఎలాంటి హాని జరపకు, నువ్వే కాదు మీ విష కీటకాదులేవి మమ్మల్ని ఎలాంటి హాని కలగజేయకుండా చూడు తల్లి అని మొక్కుకోవాలంట. సో వ్యూవర్స్, మీరు కూడా అదే పని చేయండి. ఎలాంటి తెలిసి తెలియక మనం తప్పులు చేస్తూ ఉంటాం, వాంటెడ్లీ కాకపోయినా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు చేసిన తప్పు చెప్తే పోతుంది కదా, సో ఒకసారి చెప్పి మొక్కుకుంటే మన తప్పులు అక్కడికి మాఫ్ అయిపోతాయి. ఎలాంటి విషకీటకాదుల ప్రభావం మన మీద ఉండకుండా పోతుందంట. సెలవు.